తిరుమల శ్రీనివాసుడికి సంబంధించిన 11 నిజాలు అంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. భక్తితో కాదని చెప్పేవారు కొందరైతే ఎంతో కొంత నిజం ఉంటుందని షేర్ చేసేవాళ్లు మరికొందరు. ఏమైనా జరుగుతున్న ప్రచారంపై తొలిసారిగా స్పందించిన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో మా ప్రతినిధి రుత్విక్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఇటీవల కాలంలో సామాజిక మీడియాల్లో స్వామివారి గురించి 12 రహస్యాలు అని చెప్పి ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. వీటిలో ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల తిరుమల శ్రీవారిని గురించి, శ్రీవారి గర్భాలయం గురించి, శ్రీవారి యొక్క మూల విరాట్టును గురించి, శ్రీవారికి జరిగే కైంకర్యాలను గురించి అసత్యమైన ప్రచారాలు ఫేస్బుక్, వాట్సాప్ మొదలైన యూట్యూబ్ మొదలైన ప్రచార మాధ్యమాల్లో వస్తూ ఉంది. ఇది చాలా విచారకరమైన విషయం. ఇందులో మొదటిది, స్వామివారికి వెనుక కేశములు ఉన్నాయని. స్వామివారికి వెనుక వెంట్రుకలు లేవు. వెంట్రుకలు స్వామివారి దేహం మెత్తగా ఉండడం, లేక స్వామివారికి స్వేదం అంటే చెమట పట్టడం, స్వామివారికి గోళ్ళు పెరగడం, ఇటువంటివన్నీ కూడా ప్రాకృతమైన మానవ దేహ లక్షణాలు. కాబట్టి అప్రాకృతమైన స్వామివారికి వీటినన్నిటినీ ఆపాదించడం ఒక అజ్ఞానం. తిరుమలకి 23 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామం ఉంది. అక్కడి నుంచే స్వామివారి కైంకర్యాలకు పూలు తీసుకొస్తారని కూడా ప్రచారం ఉంది. దీన్ని ఈ పుష్పాలన్నింటినీ కూడా స్వామివారి దేవాలయం చుట్టూ ఉన్న తిరుమలలో పెంచబడే ఉద్యానవనాల్లో నుంచి, లేక భక్తులు సమర్పించుకునే పుష్పాల నుంచి మాలలు కట్టి స్వామివారికి ఒక నిర్దిష్టమైన కొలతల్లో తయారు చేయించి స్వామివారికి ఉదయం తోమాల సేవలు, రాత్రి తోమాల సేవలు, గురువారం నాడు జరిగే పూలంగి సేవలు, ఉత్సవ సేవల్లోనూ వినియోగిస్తూ ఉంటాం. ఇది ప్రత్యేకంగా ఒక ఊరి నుంచి రావడము, ఒక భక్తుడు సమర్పించడం అనేది ఇప్పటివరకు జరగలేదు. అలాగే స్వామివారికి అలంకరించిన పూలు తీసి వెనక ఉన్న ఒక నది లాంటి ప్రాంతంలో వేసేస్తారు, బయటకు తీసుకురావాలని కూడా ప్రచారం ఉంది. స్వామివారికి అలంకరించిన తర్వాత ఉదయం తోమాల సేవలో స్వామివారికి పుష్పాలు అలంకరిస్తాము. అది సాయంకాలం తోమాల సేవకు ముందు ఆ పుష్పాలను తొలగించినప్పుడు దాన్ని సడలింపు అంటారు. ఈ పుష్పాలను అద్దాల మంటపం ప్రక్కన ఉన్న ఒక పూల బావిలో ఇంతకుముందు త్యజించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పూలబావి నిండిపోవడం వల్ల వృషోక్సేనుల వారికి, గరుడాల వారికి సమర్పించినది పోను మిగిలినవి స్వామివారి యొక్క ఉద్యానవనంలో స్వామివారి అలంకారం కోసం పెంచే పుష్ప వనంలో వాటిని వాడుతూ ఉంటాం. స్వామివారి వెనుక వేయడం అనేది జరగదు. ఎందుకంటే స్వామివారి వెనుక ఒక తిన్నె మాత్రం ఉంటుంది. స్వామివారికి ప్రతిరోజు కింద పంచ, పైన చీర అలంకరిస్తారని చెప్పి కూడా ప్రచారం. ఇందులో ఎంతవరకు వాస్తవం? స్వామివారికి శుక్రవారం నాడు అభిషేకం తర్వాత నూతన వస్త్రాలంకరణ జరుగుతుంది. ఇందుకు గాను 24 మూరల పొడుగు, 4 మూరల వెడల్పు ఉన్న పట్టు ధోవతి, దీన్ని మేల్సాత్ అంటారు. 12 మూరలున్న ఉత్తరీయం, దీన్ని అంగవస్త్రం అంటారు. వీటిని స్వామివారికి అలంకరిస్తూ ఉంటారు. ఇది ధోవతిలాగా స్వామివారికి కడతాము కానీ చీరలాగా కట్టరు. ఎందుకంటే స్వామివారు పురుషోత్తముడు. అలాగే 1800 సంవత్సరంలో ఆలయాన్ని 12 సంవత్సరాల పాటు మూసివేసినారని ప్రచారం ఉంది. దీంట్లో ఏదైనా ఆధారాలు ఉన్నాయి? ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? స్వామివారి అర్చావతార స్వరూపంగా వేంచేసినప్పటి నుంచి, విఖనస మహర్షి నైమిషారణ్యంలో వేంచేసి మనకు వైఖానస ఆగమాన్ని ప్రసాదించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా నిలపకుండా స్వామివారికి అర్చనా కైంకర్యాలు వైఖానస ఆగమోక్తంగా వైఖానస అర్చకులైన మా 4 కుటుంబాల వారు జరిపిస్తూనే ఉన్నాం. ఇట్లాంటి అవాస్తవమైన ప్రచారాలు చేస్తున్నారు భక్తులు, దీనికి మీరు ఇచ్చే సందేశం? స్వామివారికి పూర్తిగా వైఖానస ఆగమోక్తమ రీతిగా స్వామివారి దేవాలయం నిర్మించబడింది. స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. స్వామివారికి నిత్య నైవేద్యాలు కూడా శాస్త్రోక్తంగా స్వామివారి యొక్క పరిమాణాలకు అనుగుణంగా మహర్షుల చేత నిర్ణయించబడి ఈ రోజు వరకు కూడా స్వామివారికి నైవేద్యాలు ఆరగింపు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో ఎటువంటి అపోహలకు, అపనిందలకు, ఎటువంటి విపరీతమైన పుకార్లకు చోటు ఇవ్వకుండా భక్తులు స్వామివారిని
దర్శించుకొని స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం పొందాలి. ఓం నమో వెంకటేశాయ. సామాజిక మీడియాలో ఉన్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని, భక్తులు ఇలాంటి ప్రచారాలను చేయకూడదని, స్వామివారిని మనసారా ధ్యానించాలని చెప్పి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తెలుపుతున్నారు. తిరుమల నుంచి కెమెరామెన్ చంద్రశేఖర్తో రుత్విక్, ఈటీవీ న్యూస్.